హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ 286వ జయంతి కదా, శివలాల్ మహారాజ్ జయంతి. కాబట్టి మాలో భోగ్ అంటారు, ఇలా చేస్తారు ఫ్రెండ్స్. మా బంజారాలో ఫస్ట్ ఇప్పుడు చేస్తున్నారు కదా, ఆయన మా తండాకి నాయక్ అనమాట. ఇక్కడ పింక్ షర్ట్లో వేస్తున్నారు చూసారా, అది మాలో చలిమిడి అంటారు. బెల్లంను బియ్యం పిండితో చేస్తారన్నమాట. అది నిప్పుల్లో వేసి కొంచెం నెయ్యి సాంబ్రాణి వేస్తారనమాట. అదిగోండి చూడండి, మీకు కనిపిస్తూ ఉంటుంది. అది తను కార్బారి అంటారు. అంటే నాయక్ తర్వాత ఇప్పుడు ఒకళ్ళు ఉంటారు కదా, నాయక్ అంటే పెద్ద, ఆయన తర్వాత ఏ డిసిషన్ అయినా తను తీసుకోవచ్చు, సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకున్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఇదిగోండి ప్రతి ఒక్కరు అలా చేస్తారన్నమాట. మా బంజారాలో మా ఆచారం అన్నమాట ఇది. సంత సేవాలాల్ మహారాజ్ మా కుల దైవము, మేరామా తల్లి. అదే తెలుగులో అయితే జగదాంబ మాత అంటారు. ఆ మేరామా తల్లి వంశాన పుట్టిన సేవాలాల్ మహారాజ్ అనమాట. తను మా బంజారాలకి ఆరాధ్య దైవం అన్నమాట. బంజారాలు ఎలా ఉండాలి ఏంటి అని సాంప్రదాయాలు, సంస్కృతాలు, పూజలు, పునస్కారాలు ఎలా చేసుకోవాలి నేర్పిన వ్యక్తి అతను. అక్కడ చూసారా, అందరూ మా కజిన్సే ఫ్రెండ్స్. అతను మా బ్రదర్ అనమాట. ఇప్పుడు వేస్తున్నారు చూసారా, అతను మా బ్రదరు. ఆ పక్కన అదిగోండి నాయక్ అంటున్నారు కదా, వస్తున్నారు చూడండి, నుంచున్నారు చూసారా వెనకాల, అదిగో చేయి పెట్టి దండం పెట్టుకుంటున్నారు. ఆయన ఫ్రెండ్స్ మా తాతయ్య, అతను నాయక్ మూడవత్ అనమాట. కార్బారి వచ్చేసి బూక్యా. సంత సేవాలాల్ మహారాజ్ క్యాస్ట్ ఇంటి పేరు అనమాట. మాది కూడా బుక్యానే. ప్లీజ్ మీకు నచ్చినట్లయితే మా బంజారా చేసేది అదే మా పనితీరు, అది ఏంటంటే మా ఆచారాలు మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో. ఇదిగోండి ఇతను వేస్తున్నారు కదా, తను మా బావగారు అన్నమాట. మాకు సాంబ్రాణి వేసినప్పుడు ఎక్కువ మంట వస్తుంది కదా, అది మేమేం నమ్ముతామంటే ఆ దేవతలు మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నారు అని అర్థంగా భావిస్తాము. ఎల్లో టీషర్ట్ అయిన మా బ్రదరు ఇప్పుడు వస్తున్నారు చూసారా, ఆయన వరసకి బావవుతారు. అందరూ మా చుట్టాలే అన్నమాట. ఆ అమ్మవారి గుడి కూడా మేము కావాలని కట్టించుకున్నాం ఫ్రెండ్స్. మా ఏరియాలో మేరామా తల్లి సేవాలాల్ మహారాజ్ టెంపుల్ అయితే లేదు, కాబట్టి మేము గుడి అయితే నిర్మించుకున్నాము. ఇవాళ జయంతి, సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఇవాళ ఈ విధంగా అయితే మేము ఈ ఫెస్టివల్ ఇలా జరుపుకున్నాము. ఇప్పుడు తను వేస్తుంది చూసారా, తను మా నాయనమ్మ. నేనైతే వీడియో తీస్తున్నాను కదా, అందుకే వీడియోకి ముందు రాలేదు ఫ్రెండ్స్. అంటే మన ఫ్యామిలీకి చూపించాలి కదా, అందుకని. వీడైతే మా అత్తగారు, అంటే మా మేనత్త అన్నమాట. తను కూడా పాల్గొంది. నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే కామెంట్ చేయండి. బాయ్ మరి. థ్యాంక్ యూ సో మచ్.